అసలు దేవుడు ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యాడో. ఒకసారి ఇలాగే జరిగింది. ఆ కుటుంబం మీద ఎన్నెన్నో అబండాలు వేస్తూ, లేని మాటలన్నీ కూడా చిత్రీకరిస్తూ, మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ, ఫ్యాక్ట్స్ అంతటిని కంకాక్ట్ చేస్తూ ఎప్పుడైతే రాస్తా ఉన్నసరికి ఒక దృశ్యము, ఆ వీడియోస్ అని చూసేసరికి చాలా బాధ అనిపించింది. అప్పుడు మనకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ వెంటనే లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే కేసెస్ ఫైల్ చేద్దామంటే, ఆ రోజు రాత్రి ఆఖరి ప్రేయర్ ప్రభు దగ్గర కనిపెడుతున్న టైంలో ఆకస్మికంగా దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటుయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి అక్కడ ఈ మాట వచ్చేసరికి బాగా బాధ అనిపించింది. ఏ బాధ తెలుసా అండి? మీకు మీరే పగ తీర్చుకొనక, మరి ఏం చేయాలా? దేవుని ఉగ్రతకు చోటుయుడి, గివ్ మీ స్పేస్ ఫర్ మీ టు రియాక్ట్. సర్వశక్తుడు అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడు, నేను రియాక్ట్ అవ్వడానికి నాకు టైం ఇవ్వు, నాకు స్పేస్ ఇవ్వు, నాకు అవకాశము ఇవ్వు. మరి దేవుడు అవకాశం ఇవ్వాలి అంటే మనం ఏం కావాలి? సైలెంట్ అయిపోవాలి.